దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. పరిశుద్ధాత్మతో నింపబడే వారి గుర్తులు ఎలా ఉంటాయంటే, మొదట ఆత్మ ఫలాలతో నింపబడతారు. అవేంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ 9 ఆత్మ ఫలాలతో నింపబడి తనకు తాను తగ్గించుకుని ఉంటారు. అంతేకాదు, క్రీస్తు ఆత్మలో నింపబడి ఆత్మకు వ్యతిరేకమైన శరీర క్రియలకు సిలువ వేస్తారు. పరిశుద్ధాత్మ యొక్క క్రమం ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు వారిని మహిమపరిచే క్రమంలోనే మనిషిని నడిపిస్తాడు. క్రీస్తు పోలికలోకి మారుస్తాడు. అప్పుడు దేవుని ప్రేమ, జాలి, దయాగుణంతో నిండుకుంటారు. యేసులా మారాలన్న తపన లోపల కలుగుతూ ఉంటుంది. దేవుని ఆత్మ క్రమంలో ఉన్నవారు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి ఎంతమాత్రం చోటివ్వరు. దేవునికి దగ్గరగా దేవుని క్రమంలో నడుస్తారు. లేవగానే ప్రార్థించడం, వాక్యాన్ని ధ్యానించడం, దేవుడు మన కోసం చేసిన త్యాగం, ఆ బలియాగం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆత్మలో దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఆయన సన్నిధిని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడుతూ ప్రభువుని గణపరుస్తూ ఉంటారు. అంతేకాక దేవుని గురించి ఎదుటివారికి బోధిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. దేవుని ఆత్మానుసారంగా నడిచేవారు శరీర ఇచ్చరు, లోక పద్ధతులు ఏమాత్రం నెరవేర్చరు. వాటిని అసహించుకుంటారు. ఎందుకంటే ఆత్మకు శరీరం, శరీరానికి ఆత్మ ఒకదానికొకటి విరోధంగా, వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి శరీరానుసారంగా జీవించేవారు దేవుడిని ఎంతమాత్రం సంతోష పెట్టలేరు. దేవుని ఆత్మతో నడిపింపబడితే సమస్తము ఆత్మ కంట్రోల్లోకి వచ్చి క్రమంగా నడుస్తారు. క్రీస్తు మన భారం భరించాడు కాబట్టి మనం ఎదుటి వారిని భరించాలంటే సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. అప్పుడు వారిని రక్షణలోకి నడిపింపగలుగుతాము. ఈ లోకములో శరీర పాపములో పడిపోకుండా ఉండాలంటే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. అది దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా లభిస్తుంది. అప్పుడు ప్రేమ, సంతోషంతో, సమాధానంతో జీవించగలుగుతాము. యేసుక్రీస్తు తన రక్త బలియాగం ద్వారా మనలందరినీ పాపమనే కాడి నుంచి విడిపించి స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మళ్ళీ శరీర ఇచ్చలకు, దాని పాపానికి లోబడిపోయి ఆత్మను దుఃఖపరిచేవారు ఎంతోమంది ఉన్నారు. మళ్ళీ దాస్యమనే కాడి కిందకి వెళ్ళిపోయి దేవుణ్ణి దుఃఖపరుస్తూ అపవాదికి సోటిస్తూ శాపం కొని తెచ్చుకుంటున్నారు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన దినచర్య దేవునితోనే ప్రారంభించాలి, మళ్ళీ దేవునితోనే ముగించాలి. అప్పుడు దేవునికి మనం దగ్గరగా ఉంటాము. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.